జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. స్వామీజీ గారు చెప్తున్నారు కదమ్మా, నీ భర్త ప్రాణాలకొచ్చిన ప్రమాదమేమీ లేదు. ఉదయాన్నే ఆ అమ్మాయి అమ్మవారిని ఆవహించుకుంటుంది. స్వామి, నన్ను క్షమించండి. ఇప్పుడు నేను ఆ పని చేయలేను. అదేంటమ్మా? ఆడదాని ఇబ్బంది అమ్మా. ఈ పరిస్థితుల్లో ఆ పని చేయకూడదమ్మా. అమ్మవారిని నా ఒంటి మీదకి తెచ్చుకోకూడదమ్మా. ఆవిడ వల్లే కాదంటే ఇంకెవరి వల్ల అవుతుంది? అమ్మవారు ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి రాదయ్యా. సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే ఇలా జరిగిందేంటి? పాప మా అబ్బాయి ఇంక ప్రాణాలు వదలాల్సిందే అనుకుంటా. స్వామి, విధానం ఏంటో మీరు చెప్పండి. అమ్మవారిని నా మీదకు నేనే ఆవహించుకునేలా చేసుకుంటాను. అది నువ్వు అనుకుంటున్నంత సులభం కాదమ్మా. అమ్మవారిని ఒంటి మీదకి తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. తన ఉత్సవ విగ్రహం దొంగిలించారని అమ్మవారు ఆగ్రహావేశాలతో కదిలి ఒంటి మీదకొస్తుంది. ఆ ఆగ్రహాన్ని ఆపడం అందరి వల్ల కాదమ్మా. అమ్మవారు ఒక్కసారి ఒంటి మీద పడితే 1000 నెగల బరువు మీద పడినట్టుంటుంది. తన పట్ల తప్పు చేసిన వారిని శిక్షించడం కోసం అపరకాలికై విరుచుకుపడుతుంది. రక్త తర్పణమే కోరుకుంటుంది. ఆ క్షణంలో నువ్వేదైనా చెయ్యొచ్చు, నీకేదైనా జరగచ్చు. నా ప్రాణం పోయినా పర్వాలేదు స్వామి. మా ఆయన ప్రాణాలు నిలబడాలి. ఈ ఊరు శ్మశానం కాకుండా ఉండాలి. దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం. గుణమా, తాతయ్య, వేరే దారి లేదు. సంకల్పం ఉన్నంత మాత్రాన ఒక్కొక్కసారి అన్నీ అనుకూలించవు తల్లి. నువ్వు ఎంత నిష్ఠతో పూజ జరిపించినా చివరికి అమ్మవారు నీ మీదికి రావచ్చు, రాకపోనూవచ్చు. సంకల్పం మంచిదైనప్పుడు, 10 మంది బాగు కోసం చేసేదైనప్పుడు అమ్మవారు ఎందుకు ఆగ్రహిస్తారు స్వామి? అమ్మా, స్వామీజీ ఎందుకు చెప్తున్నారో ఒక్కసారి ఆలోచించమ్మా. మొక్కుబడి ఉన్న అమ్మవారు పూనొచ్చు, పూనకపోవచ్చు. అలాంటప్పుడు ఎందుకు? బాధపడకుదునా, వేరే ఊరిలో ఎవరైనా అమ్మవారిని ఆవహించే వాళ్ళున్నారేమో చూద్దాం. బాబీ, ఈ ఊరి మంచి కోసం కష్టపడి ఈ ఊర్లో ఎవరికి కష్టం అనేది రాకుండా చేసి వెళ్ళిపోయిన ఈ ఊరి ప్రెసిడెంట్ గీతమ్మ కూతుర్ని నేను. ఒకరు విత్తు నాటితే ఆ చెట్టుకు పండే పండు తినాలని ఎదురు చూసేదాన్ని కాదు నేను. కష్టపడాలి కాబట్టి బాధ్యత కూడా నేనే వహిస్తాను. విత్తునై, మొక్కనై, చెట్టునై ఫలాన్ని నేనే అందిస్తాను. లేదంటే కట్టినై నేనే కాలిపోతాను. పంతులు గారు, రేపు పూజకి ఏర్పాటు చేయండి. అలాగేనమ్మా. ఏంటి మీరు చెప్తుంది? నిజమత్తయ్యా, అమ్మవారు పూని విగ్రహం ఎక్కడుందో చెప్తుందంట. అందుకు గుండం సిద్ధపడిపోయిందమ్మా. దేనికి సిద్ధపడటం? మంచం మీద పడున్న నా కొడుకుని అలా కూడా ఉంచడానికి సిద్ధపడుతుందా? అలా అంటావేంటమ్మా? ఎలా అనమంటావురా? అసలు దానికి ఏం తెలుసని? ఇదివరకు దాని మీద అమ్మవారు పూనింది కాబట్టి ప్రయత్నిస్తే పూంతుంది అనుకోవచ్చు. అలాంటిదేమీ లేదు కదా. అమ్మవారు పూనకపోతే, ఆ విగ్రహం ఎక్కడుందో తెలియకపోతే అప్పుడేంటి పరిస్థితి? ఎప్పుడు అమ్మవారు పూనే ఆమెకి ఆవిడికి బాగాలేదంట, ఇబ్బంది వచ్చిందంట.
అందుకే ఈ పరిస్థితి వచ్చింది. అవును, నాకు గర్భశోకం మిగిలే పరిస్థితి వచ్చింది. దాన్ని నమ్మి ఈ ఊరు ఎందుకు రావాలి? అంతా మా కర్మ. అత్తయ్య, మీరు బాధపడకండి. నేను ఎలాగైనా నిష్ఠతో దీన్ని సాధిస్తాను. ఎలాగైనా అమ్మవారిని ఆవహించుకుంటాను. చాలే అప్పు, ఇలాంటి మాటలు చెప్పే అందరినీ నీ బుట్టలో వేసుకున్నావు. మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావు. నా కొడుకుని బొట్టను పెట్టుకోవడానికి నువ్వు పుట్టావే. నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మాకు తిని పట్టుకుంది. ఏం మాట్లాడుతున్నారే? ఏం మాట్లాడమేంటి బావా? ఇదొచ్చినప్పటి నుంచి వాడి జీవితం కష్టాల పాలైంది. అది కాస్త చిలికి చిలికి గాలివానైనట్టు ప్రాణపై స్థితికి వచ్చేసాయి. ఆ స్వామీజీ చెప్పినట్టు అమ్మవారు పూనకపోతే అప్పుడేంటి పరిస్థితి? పూంతి ఏం చెప్తారమ్మా? మాకు నమ్మకం లేదయ్యా. అయితే నువ్వు సిద్ధపడతావా? మాట్లాడవే. పోనీ సాహసానికి నువ్వు సిద్ధపడతావా? కన్న ప్రేమ అని, పెంచిన ప్రేమ అని అనుకుంటూ ఒకరికొకరు వంతులేసుకుంటున్నారు కదా. ప్రేమ చూపించటం మాకు తెలుసు, సేవలు చూపించడం మాకు తెలుసని వంతులేసుకుంటున్నారు కదా. కట్టుకున్నవాడు ఆ పరిస్థితుల్లో ఉంటే ఆ పిల్లని దగ్గరకు రాకుండా చేశారు కదే. అదే తల్లి ప్రేమతో మీ బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికి మీరు సిద్ధపడండి. మీలో ఎవరో ఒకరు అమ్మవారిని ఒంటి మీదకి తెచ్చుకోవడానికి ముందుకొచ్చి నిలబడండి. ఏ భయం వేస్తోందా? కానీ ఈ పిల్లకా భయం లేదు. గుండమ్మకి తనకి తన ప్రాణాల కంటే తన భర్త ప్రాణాలే ముఖ్యం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.